దేశంలో మొట్టమొదటిది ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది. 392 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు రాబోతోంది. తెలంగాణలోని 8 జిల్లాలు 14 మండలాలను కలుపుతూ ఈ ప్రాజెక్టు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మార్గంలో నూతనంగా 26 రైల్వే స్టేషన్లు రాబోతున్నాయి. మొత్తం నిర్మాణానికి 12,070 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల పరిధిలో రింగ్ లైన్ మార్గం రాబోతోంది. ఆలేరు, వలిగొండ, గుళ్లగూడ, మూసాయిపేట, గజ్వేల్ మీదుగా ఔటర్ రింగ్ రైల్ అలైన్మెంట్ ను ఖరారు చేయబోతున్నారు. రెండేళ్ల క్రితం రైల్వే శాఖ తుది సర్వేకు ఆమోదం తెలిపినప్పుడు ఔటర్ రింగ్ రైల్ ప్రతిపాదిత మార్గం దూరం 508 కిలోమీటర్లుగా ఉంది. తుది సర్వేలో ఈ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు 3 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి ప్రతిపాదన 508 కిలోమీటర్లు, రెండోది 511 కిలోమీటర్లు, మూడోది 392 కిలోమీటర్లు. ఈ మూడింటిని పరిశీలించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గనుల మంత్రి కిషన్ రెడ్డి మొదటి 2 ప్రతిపాదనలు రీజనల్ రింగ్ రోడ్డుకు దూరంగా ఉంటాయని, మూడోది పరిగణలోనికి తీసుకోవాలని సూచించడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ అలైన్మెంట్ ను ఖరారు చేసింది. 508 కిలోమీటర్ల మార్గంతో పోలిస్తే ప్రస్తుతం ఖరారు చేసిన అలైన్మెంట్ దూరం తక్కువైనా